నామానికి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన వరుసలో మనము యెహోషువ గ్రంథాన్ని ప్రారంభించాం. యెహోషువ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గతసారి మనము ఈ అధ్యాయాన్ని చదువుకున్నాను చెప్పండి. 3వ అధ్యాయం. గుడ్, చాలా సంతోషం. మీరందరూ జ్ఞాపకం ఉంచుకుంటున్నారు, చాలా సంతోషం. ఇలాగూ ధ్యానం కొనసాగుతూ ఉండాలి. దేవుడు అనేక అద్భుతమైన దైవ వాక్యములోని సత్యాలను మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆశగల వారి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. అది వీటి కొరకే, లేఖనాల కొరకు, దేవుని వాక్య నిమిత్తము ఎంత ఆశ కలిగి ఉంటే అంత తృప్తిపరుస్తాడు మనలను. ఈరోజు మనము యెహోషువ గ్రంథము నుండి 2వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 24వ వచనం. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవా, మీ మహాకృప చేతనే ఇదిగో ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు మేమందరము ఆయా స్థలాల్లో నుండి చేరి వచ్చి కూడి మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన ధన్యతకై స్తుతిస్తూ ఉన్నాం. ఇంకను ప్రభువా, మీ సన్నిధిలో మేము మీ మాటల కొరకే నిలిచి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పక్షమున నిలిచి ఉన్నాను, నన్ను బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. శ్రద్ధగా వినుటకు, గ్రహించుటకు ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. అపవాది యొక్క తన కుయుక్తులను లయపరచండి. మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము యెహోషువ గ్రంథ ప్రారంభములో యెహోషువ యొక్క నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు ఇక బయలుదేరాలని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. చాలా కాలము వారు మోయాబు మైదానములలోనే నిలిచి ఉన్నారు. అక్కడ అనేక సంగతులు జరిగాయి. మిరియాము చనిపోయింది, అహరోను చనిపోయాడు, మోషే కూడా చనిపోయాడు. వారంతా అక్కడ కొంతకాలము వారిని గూర్చి దుఃఖ దినాలు జరిపిన తర్వాత దేవుడు యెహోషువతో, లేచి నీవు ఈ ప్రజలను యొర్దాను దాటించాలి, తాను ఇశ్రాయేలుల కొరకు వాగ్దానము చేసిన దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. ఆ ప్రకారంగా వారు యొర్దాను దాటాలని, 3 దినములలోగా యొర్దాను దాటాలి, ఆహారమును సిద్ధపరచుకోవాలి అని దేవుడు వారిని హెచ్చరించిన విధంగా వారు బయలుదేరారు. అందులో అనేకమైన ఆత్మీయ పాఠాలు నేడు మన కొరకు, ఎలా సిద్ధపడాలి, యొర్దాను దాటుట అంటే ఎలా, ఏమిటి అనే విషయాలు మనం ఎన్నో గ్రహించాము. 3వ అధ్యాయము గతసారి వారు యొర్దాను దాటారు, ఎలా దాటారు అనే విషయాన్ని మనము గ్రహించాము.
దానికి ముందుగా వారు దాటిన తర్వాత వారు స్వాధీనపరుచుకునే ఒక పట్టణం, ఆ పట్టణాన్ని వేగు చూచి రావాలనని యెహోషువ ఇద్దరిని పంపుతాడు. వారు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి వస్తారు. వేగు చూచుట అంటే తెలుసు కదా, వేగుల వారంటే తెలుసా? ముందు లెటర్స్ పదాలు అర్థాలైనా తెలిసి ఉండాలి. మన వేగుల వారంటే ఏంటి? జాసూస్, స్పైస్ అని అంటే వారు రహస్యంగా వెళ్తారు, అన్ని చూసి వస్తారు. అలాగూ ప్రతి దేశానికి రహస్యంగా వెళ్ళి పరిస్థితులు తెలుసుకునేవారు ఉంటారు. ఇలాగూ మోషే కాలములో కూడా ఒకసారి జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పండి? మోషే కాలములో కూడా సంఖ్యాకాండములో మనం చూస్తే గోత్రానికి ఒకరిని ఏర్పాటు చేసి ఆ దేశాన్ని చూచి రమ్మన్నాడు. వారు వెళ్ళొచ్చారు, అక్కడున్న పరిస్థితులు తెలుసుకొని వచ్చారు. అందులో యెహోషువ ఒకడు, కాలేబ్ ఒకడు. నిజంగా వారు చెప్పి ప్రజలను ధైర్యపరిచారు. తక్కిన వారంతా బలహీనపరచడం, దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగి అందరూ నశించిపోవటం జరుగుతుంది. అదొక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అది. అక్కడే మలుపు చెందుతారు వారు. ఇక కొన్ని రోజుల్లో వారు చేరవలసింది, మళ్ళీ 40 సంవత్సరాలు వారు తిరగవలసి వచ్చింది. అవన్నీ మనం ధ్యానించాం. ఇప్పుడు వేగుల వారిని పంపినప్పుడు యెహోషువ వారు తిరిగి వచ్చి పలికిన మాట ఇది మనం చదివింది. వారు వెళ్ళినప్పుడు కొన్ని అక్కడి దేశ ప్రజలకు, మళ్ళీ ఆ రాజుకు తెలిసింది ఎవరో వచ్చారు, వేగు చూసి వెళ్తున్నారని. వారిని తరుముతూ పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు రాహాబు ఇంటిలో చేరుతారు. రాహాబు వారిని దాచి ఉంచగా వారు అక్కడి నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చి అక్కడి పరిస్థితులు చెబుతూ ఈ మనము చదివిన వాక్య భాగాన్ని తెలియజేస్తారు. ఏమని తెలియజేశారు చెప్పండి? ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట ఇది, ధైర్యము కలిగించే మాట ఇది. యెహోవా వారు ఏమనుకుంటున్నారు అక్కడి వారంతా వీరిని గూర్చి? రాహాబు తెలియజేసింది. రాహాబు మొదటనే 9వ వచనములో మాట్లాడింది వారితో. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని గూర్చి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని రాహాబు ద్వారా తెలుసుకున్నారు. మరి ఇంకా అనేక రకాలుగా వారు అక్కడ వేగు చూడ వెళ్ళినారు గనుక వారి పద్ధతిలో వారు తెలుసుకొని ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు ఈ ప్రజలు, ఏ సిద్ధపాటుతో ఉన్నారు, ఎటువంటి బలం కలిగి ఉన్నారు, వీరిని ఎలా జయించాలి, ఎలా వీరి దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి, ఇవన్నీ చూడడానికి వెళ్ళి ఆ సమాచారాన్ని మళ్ళీ యెహోషువకు వీరు అందించారు. అందించినప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నది అని చెప్పారు. ఈ మాట చాలా ఎంకరేజింగ్ గా ఉంటది, ధైర్యపరిచేదిగా ఉంటది కదా. ఈ ప్రజలను గూర్చి వారు భయపడుతున్నారు అక్కడ. ఎంత అద్భుతము! దేవుని ప్రజలలో ఉన్న గొప్ప సంగతిదే. దేవుని ప్రజలను గూర్చి శత్రువులు భయపడతారు అని దేవుడు సెలవిచ్చాడు. మనమెవరము? మనమెవరం? దేవుని ప్రజలమే కదా. మనలను గూర్చి శత్రువు భయపడాలి. ఎవరు శత్రువు మనకు చెప్పండి? శత్రువులు ఎవరు మనకు? మీరు చెప్తే గాని మాట్లాడలేను నేను. అందులోనే పాఠం ఉంటది. మీరు మాట్లాడితే నేను చెప్తా ఉంటాను. చెప్పినవే మనకు పాఠాలని.
ఎవరు మనకు శత్రువులు? ఎవరితో కొట్లాడితే వారు శత్రువులా మనకు? అదేదో కొంతకాలం మనకు శత్రువులుగా మనం చేసుకున్న శత్రువులు గాని, మనకు ఉన్న శత్రువులు ఎవరంటే అపవాది. ఆ! ఇంకొకటి లోకం మనకు శత్రువు అన్నాడు. మరొకటి మన శరీరమే మనకు శత్రువు అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఇవి చాలా చక్కగా మనం నేర్చుకోవాలి. శత్రువులు ఎక్కడో మన పొరుగువారు, వారు వీరిని గురించి ఆలోచన చేయడం అది సరిగాదు. అందరితో సమాధానంగా ఉండడం దేవుడు నేర్పించిన మాట అది మనకు. వారు శత్రువులు గాదు మనకు. మనము చేసుకున్న శత్రువులు వారు. కానీ మనకున్న శత్రువులు అపవాది ఉండే ఉంటాడు. ఎప్పుడైనా అపవాది శత్రువే. వానితో ఎప్పుడు స్నేహం చేయొద్దు. వీడిప్పుడు బాగుపడ్డాడు గదా అనుకోవద్దు. కనుక ఎప్పటికీ శత్రువుగానే ఉండిపోతాడు వాడు. రెండవది లోకం గూడా ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు మనకు. అని లోకములో కలిసిపోవడం సరిగాదు. లోకం బాగుపడిద్ది, ఇప్పుడు లోకంతో నేను కలిసిపోతాను అనుకుంటే మనమే మోసపోతాం. కనుక ఆ శత్రువుతో, లోకం అనే శత్రువుతో ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. వారికి మనకు ఒక బ్యారియర్ మధ్యలో ఉన్నది. అది దాటి ఎళ్ళకూడదు మళ్ళీ. ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతాం. యోర్దాన్ అదే. కనుక అలాగు మనము వెళ్ళకుండా ఉండాలి. మూడవది, మన శరీరానికి ఎప్పుడు మనం అప్పగించుకోవద్దు. ఇది శత్రువే మనకు. అసలు ఇది స్లోలీ మనలను మోసపరుస్తున్న శత్రువు ఇది శరీరము. అప్పుడే భ్రమపరుస్తది, అప్పుడే మోసపరుస్తది. శరీరమును గురించి చాలా జాగ్రత్తగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. పేతురు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, పత్రికలన్నిటిలో దాదాపు శరీరము, గలతీ పత్రికలో శరీరాశలు, శరీర కార్యాలు, యోహాను పత్రికలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ ఏంటి? మనకు శత్రువులే. ఈ శత్రువులందరూ ఇప్పుడు మనకు భయపడాలి. అది దేవుని ప్రజల యొక్క గొప్పతనం అది. అక్కడున్నవారు ఇశ్రాయేలు ప్రజలకు భయపడుతున్నారు. ఏమున్నది ఇశ్రాయేలు ప్రజల్లో? సైన్యం ఉన్నదా? ఆయుధాలున్నాయా? నేర్పరులున్నారా? యుద్ధ నేర్పరులున్నారా? ఎందుకు భయపడేది? స్థిరముగా ఉన్నవారు, వీరు ప్రయాణములో ఉన్న వారితో భయపడుతున్నారు. ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడుతున్నారు అనే విషయాలు మనం ఆలోచించాలి. ఈరోజు దేవుని ప్రజలమైన మనలను గూర్చి శత్రువైన సాతానుడు భయపడాలి. మనకు శత్రువులుగా ఉన్న లోకము మనకు భయపడాలి. మనకు శత్రువుగా ఉన్న మన శరీరము గూడా మనకు భయపడినంతగా ధైర్యంగా ఉండాలి మనం. బలవంతులంగా ఉండాలి. ఎలా సాధ్యమవుతుందిది? ఎలా సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎలా సాధ్యమైంది వారికి? ఎందుకు భయపడగలుగుతారు? ఎప్పుడు భయపడతారు? సాధారణంగా ఎవరికి భయపడతారండి? చాలా బలవంతులకు భయపడిపోతాం మనం. ఎత్తు, చిత్తు చాలా గొలియాతు వారి ఎదుటికొచ్చినప్పుడు వాడెలా 6 మూరల జానెడు, వాని ఆయుధాలే ఒకడు మోసేవాడు. కొన్ని వందల వేల తులాల బరువుతో ఉన్న ఆయుధాలు వానికి, కవచాలు, వానికి శిరస్త్రాణము, వాని డాలు, ఈటె, ఇవన్నీ కొన్ని వందల వేల తులాల బరువు గలది అని వ్రాయబడింది. అలాంటి వాణ్ణి చూచి భయపడతారు. ఎందుకు? వాని ఎత్తు చూసే భయపడతారు. ఇశ్రాయేలు ప్రజలందరూ, ఆ సైన్యము, సౌలు సైన్యమంతా పారిపోయేవారు వాన్ని చూసి. కనుక భయము అనేది ఎదుటి వాని ఫిజికల్ అపియరెన్స్‌లో మొట్టమొదట మనకు అక్కడే భయం కలుగుతది. ఎలా కనబడతాడో దాన్ని చూసి మొదట మనం నిర్ణయించుకుంటాం. అదే భయం కలిగించేది. ఒకడు ఎత్తు బలంగా ఉంటే వానితో ఎక్కువగా మనము తొందర పెట్టుకోలేం. ఇలాగూ చూచినప్పుడు భయం కలుగుతుంది. రెండవది, వారి యొక్క
ఆ క్రియలను బట్టి భయం కలుగుతుంది. వారేం చేయగలుగుతారు? వారి సామర్థ్యత ఏంటి? అది తెలుసుకున్నప్పుడు భయం కలుగుతుంది. ఎదుటివారు అనుకోండి, వాడు జూడో ఫైటర్ అనుకోనండి, కరాటే ఫైటర్ అనుకోనండి. కదా! అది తెలిసినప్పుడు వానితో ఫైట్ చేయాలంటే ముందే భయం కలుగుతది. వీనితో ఎలా ఫైట్ చేస్తా? వాడు నేర్పరి. అంటే వాని సామర్థ్యత తెలుసుకున్నప్పుడు, మొదట వాడిని చూచినప్పుడు భయం కలుగుతది మనకు వెంటనే. హిస్ అపియరెన్స్. రెండవది వానికున్న సామర్థ్యత ఏంటిదో, వాట్ హి కెన్ డూ, ఏం చేయగలుగుతాడో, ఏమి నేర్పు పొందాడో, ఆ నేర్పును బట్టి భయపడిపోతాడు. ఇలాగు ఇశ్రాయేలు ప్రజలలో ఏమున్నది? యుద్ధ నేర్పరులు గారు వారు. వారి యందు భయము గలిగేటట్లు వారిలో ఏమీ లేదు. అయినా వారికి భయపడుతున్నారక్కడ. ఇంకా వారిని చూడనే లేదు. విన్నారు అంతే. విని భయపడుతున్నారు. ఇది దేవుని ప్రజలో ఉన్న గొప్ప భాగ్యము. దేవుడుంచిన భాగ్యం ఇది. నేడు దేవుని ప్రజలమైన మనలను చూసి కూడా భయపడాలి లోకం. అపవాది భయపడి పారిపోవాలి. మన శరీరము మనలను ఎదిరించకుండా అణిగిపోవాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, దానిని నలగొట్టుకొనుచున్నాను అన్నాడు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు ఉన్నాయి. ఏ సందర్భాల్లో చూస్తే భయపడతారు ఎదుటివారు. వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, వీరు ప్రయాణములో కొన్ని యుద్ధాలు జరిగాయి. మొట్టమొదట అమాలేకీయులు వారిని దాడి చేశారు. అది మొదటి యుద్ధం, నిర్గమకాండం 17వ అధ్యాయములో. అమాలేకీయులతో యుద్ధం చేశాడు యెహోషువ. వారిని జయించారు. అమాలేకీయులను గురించి దేవుడు ఒక తీర్పు ఇచ్చేశాడు. వీరిని భూమి మీద ఉండకుండా తుడిచేస్తానని. ఆ పని సౌలుకు అప్పగించాడు గాని సౌలు జరిగించలేదు. అందుకే తొలగించబడ్డాడు సౌలు. అది మొదటి యుద్ధం. ఆ తర్వాత ఇక సమీపములో చేరే సమీపానికి వచ్చినప్పుడు మళ్ళీ అమోరీయులతో యుద్ధం జరిగింది. అక్కడ సీహోనును తర్వాత మరొక రాజును వారు జయించారు. అలాగూ ఎదిరించిన వారు కొందరున్నారు. కొందరిని జయించి ముందుకు సాగిపోయారు. కొందరిని విడిచిపెట్టి చుట్టూ తిరిగి వెళ్ళిపోయారు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారి ప్రయాణం జరిగింది. వారి ప్రయాణములో మోయాబు రాజు వారిని చూచి ఏమనుకున్నాడో చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలులకు జనికిరి అన్నాడు. ఎందుకు భయపడ్డారు వీరిని చూచి? వారి అపియరెన్స్, వారిని చూడగానే వారికి భయం కలిగింది. ఒక్కరు లేరు, ఇద్దరు లేరు, విస్తారమైన జనం ఉన్నది. విస్తారమైన జనము ఒకటిగా వారు వస్తున్నారు. చాలా మంది ఉన్నా గుంపులు గుంపులుగా వస్తే శత్రువు భయపడడండి. వారంతా ఏకంగా కనిపిస్తున్నారు. 6 లక్షల కాలు బలము కలిగిన యోధులు ఉన్నారు. యోధులు అంటాం వారిని, ఎందుకంటే 20 సంవత్సరాల వయస్సు గల వారిని లెక్కించాడు. తక్కితే ఇంకా చాలా మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అంతా దాదాపు 20 నుండి 30 లక్షల వరకు ఉంటారని అంచనా. వారంతా ఎలాగున్నారు? ఒకే జనముగా వారు నడుస్తున్నారు. ఒకే జనముగా నడుస్తున్నారు.
ఏకంగా ఉండడములో శత్రువు భయపడిపోతాడు. ఒకటిగా ఉండడం. వారు ఒకవేళ గోత్రాలు వేరువేరుగా వచ్చారనుకోనండి. భయపడతాడా ఎవడైనా? మోయాబు రాజు భయపడేవాడా? మొదట అనుకోనండి, రూబేను గోత్రం వచ్చేసింది. ఎంతమంది ఉన్నారు? 45,000 మంది, 50,000 మంది ఉన్నారు. ఆ లెక్క సంఖ్యాకాండంలో ఉన్నది. గోత్రానికి ఎంతమంది ఉన్నారు? ఒకవేళ వేరువేరుగా వచ్చుంటే శత్రువుకు భయం, అసలు భయపడడు. మోయాబు రాజు చాలా బలవంతుడే. కానీ వారంతా ఆ జనము ఏకముగా రావడం చూశాడు. ఇది ఐక్యతలో ఉన్న బలం. ఐక్యతలో ఉన్న బలం. ఐక్యంగా ఉంటే శత్రువు భయపడిపోతాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఇదే మనోహరము, ఇదే మేలు. ఎక్కడైనా ఎప్పుడైనా కుటుంబాల్లోనైనా ఐక్యతగా ఉండండి. సమాజములోనైనా ఐక్యంగా ఉండేది నేర్చుకోవాలి. విరోధంగా ఉండడం, సంఘములో ఐక్యంగా ఉండడం నేర్చుకోండి. ఐక్యత ఉండాలి. సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. సహోదరులు అంటే అందరూ కలిసే. ఏక మనస్సు గలవారయుండుడి అన్నాడు. కొరింథీ సంఘములో లోపించినది అదే. వారు వేరువేరుగా డివైడ్ అయిపోయారు. గ్రూప్స్ అయిపోయారు. అందుకే అనేక సమస్యలు ఆ సంఘములో చొరబడిపోయాయి. శత్రువు ప్రవేశించాడు వారి సంఘములో. కొరింథీ పత్రిక చదివారా? ఎన్ని సమస్యలు ఉన్నాయి అందులో. మొదటి అధ్యాయంలోనే 4 గుంపులుగా వేరైపోయారు. పౌలు వారని కొందరు, పేతురు వారని కొందరు, అపోల్లో వారని కొందరు, మేము క్రీస్తు వారమని కొందరు. ఇలాగూ డివైడ్ అయినప్పుడు ఇక శత్రువుకు చాలా సులువు కదా. వారిలో ఎన్ని సమస్యలు, వ్యాజ్యాలు పెట్టాడు. ఒకరి మీద ఒకరికి కేసులు పెట్టేశాడు. వారిలో వ్యభిచారము కొనసాగుతుంది, విగ్రహారాధన కొనసాగుతుంది. శత్రువైన అపవాది చొరబడ్డానికి భయపడడు. ఎప్పుడంటే వేరువేరుగా కనిపించినప్పుడు, భిన్నాభిప్రాయములున్నప్పుడు, ఏక మనస్సు లేనప్పుడు అపవాది ఎక్కువగా పనిచేస్తాడు. ఆ సంఘం అంటే భయపడడు అపవాది. ఇదేంటిలే అనుకుంటాడు. దిస్ ఈజ్ నథింగ్. ఆ గొలియాతు వచ్చి చూసి ఏలన చేసి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతాడు. సవాలు చేసి వెళ్ళిపోయాడు గొలియాతు వారిని. రండి ఎవడైనా ఉంటే నా ఎదుటికి అన్నాడు. ఒక్కడు కూడా నిలవలేకపోయాడు. శత్రువు భయపడలేదు. ఎందుకు? సౌలును విడిచిపోయాడు. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. ఈరోజు సంఘాలలో అపవాది చొరబడకుండా ఉండాలంటే ఆత్మీయతలో ఐక్యంగా ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ ఐక్యత ఏంటి? ఏదో మన ఊర్లను బట్టి కలిగే ఐక్యత కాదు. పొరబడద్దు మళ్ళీ. మనమంతా ఒకటి. మన ప్రాంతాన్ని బట్టి ఐక్యత కాదు. మనంతా తెలంగాణ వాళ్ళము ఒకటి, ఆంధ్ర వాళ్ళం ఒకటి. దీని ద్వారా కలిగే ఐక్యత కాదు, ఆత్మ కలిగించే ఐక్యత అన్నాడు. ఆత్మ కలిగించే ఐక్యత. అందుకే సంఘాలలో చాలా జాగ్రత్తగా, మనకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వారిని బట్టి ఒక ఐక్యత కలిగించుకోవడానికి ఎప్పుడూ ప్రయాసపడద్దు. మనం ఒకటి అనుకునే మాట ఎప్పుడు రావద్దు. మనం అంతా ఒకటి అనుకునే మాట ఉంటేనే జయిస్తాం మనం. ఆత్మ కలిగించే ఐక్యత అదే. ఈ ఆత్మ దేవుని ఆత్మ. అది ప్రభువులో మనమందరము క్రీస్తు యేసు పాలివారం. మనం క్రీస్తులో ఏకమై ఉన్నవారం. కనుక శత్రువు భయపడిపోతాడు, అపవాది భయపడిపోతాడు. వీరంతా ఆత్మ చేత బంధించబడ్డారు. ఏ ఒక్కడిని కూడా అపవాది సంధించలేడు. ఆత్మ కలిగించే ఐక్యతలో వీరున్నారు.
ఆత్మచేత బంధించబడ్డారు. కనుక అపవాది ప్రవేశించలేడు, భయపడిపోతాడు. జనాన్ని చూసి భయపడ్డాడు మోయాబు రాజు. చూశాడు, చాలా దూరం నుండి, పైనుండి, కొండ మీద నుండి చూశాడు. ఆ జనము భూతలమును దాటిపోయిందన్నాడు. కంటికి కనిపించనంత దూరముగా వారు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ భావము, ఈ మనస్తత్వం మనలో ఉండాలండి. ఒకరుంటే ఒకరి పక్కకు నేను కూర్చుననే మనస్తత్వం ఇంకా చాలా మందిలో ఉంటుంటది. అందుకే సీట్లు ఇడిచిపెట్టి వెనుక కూర్చుంటారు. పక్కకు ఎవరు కూర్చున్నారు, అక్కడ పోతే ఆమె పక్క కూర్చుంటారు. వద్దు వద్దు నేను వెనుక కూర్చుంటాను అనుకుంటారేమో. ఎలా జయించగలుగుతాం చెప్పండి? అపవాది చొరబడతాడు నీలో. నీకే కాదు, సర్వ సమాజానికి నష్టం కలుగుతుంది. ఒక్కడు బలహీనుడైతే ఆ సైన్యం అంతటికి ఏం జరుగుతుంది? నష్టం కలుగుతుంది. అందుకే గిద్యోను యుద్ధం చేసేటప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇంతమందిని ఎండబెట్టుకున్నావు, వీళ్ళంతా బలంగా ఉన్నారా లేదా టెస్ట్ చేద్దామన్నాడు. ఆఖరికి 300 మంది మిగిలిపోయారు. ఇలాంటి పరిస్థితులలో ప్రియులారా మనం నేర్చుకోవలసింది, మనలను గూర్చి భయపడాలంటే ఏదో ఫిజికల్గా మనం యుద్ధం చేయడానికి కాదు, మనుషులతో పోరాడడానికి కాదు, మనము మనలను చూసి భయపడేది. ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులనుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వీరిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలి అంటే, వీరు దేవుడు వారికి ఏర్పాటు చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే స్వాస్థ్యాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. కనుక వీరు భయపడకూడదు, కానీ వీరిని చూసి భయపడాలి. వీరు జయించేవారుగా ఉండాలి, లేకపోతే ఉండిపోతారు ఇక్కడే. మనం కూడా పరలోక రాజ్యానికి వారసులమైనాము. ఆ రాజ్యానికి చేరకుండా మనలను ఆటంకపరిచేవాడు అపవాది. అపవాదిని చూచి మనము భయపడిపోతే అపవాది చేతిలో ఏమైపోతాము? అపవాది ఏం చేస్తాడు? చాలా ప్రేమించేవాడు అపవాది. కనుక వాని చేతిలో పడడం మనకు నష్టం. కనుకనే మనము చాలా జాగ్రత్తగా మనలను గూర్చి అపవాది భయపడాలి. భయపడతాడు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అపవాది భయపడతాడా మనలను చూసి? సాధ్యమవుతుందా అని అనుకోవద్దు, సాధ్యమే. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. పారిపోతాడా లేదా? భయపడతాడు. భయపడేవాడే కదా పారిపోయేవాడు. కనుక అపవాది పారిపోతాడు మనలను చూసి. వాడు భయపడాలంటే మనము దేవునికి లోబడి ఉండాలి. లోబడి ఉన్న మనము అపవాదిని ఎదిరించే సామర్థ్యత కలిగి ఉండాలి. అప్పుడు అపవాది పారిపోతాడు మన నుండి. ఏం సందేహం లేదు. దేవుని వాక్యం మనకున్నది ఆధారం. ఎవరో మనుషులు ఇచ్చిన బలం కాదు, మనకు దేవుడిచ్చిన బలం అదే. మోయాబు రాజు దేవుని ప్రజలను చూసి భయపడే కారణం ఏంటంటే, వారు ఒకే జనముగా వస్తున్నారు, ఒకే జనంగా వస్తున్నారు. 12 గోత్రాలుగా వారు ఉన్నారు, విడివిడిగా లేరు. ఒక్కని నాయకత్వములో ఒకే ప్రజలుగా ఒక్కరై వారు వస్తున్నారు. కనుక వీరిని ఎలా జయించేది అనుకున్నాడు. అందుకే బిలామును పిలుచుకున్నాడు. వీరిని ఎలానైనా శపిస్తే ఆ శాపముతో చచ్చిపోతారు వీరు అనుకున్నారు. సాధ్యం కాలేదు. కనుక ఒక మాట ఏంటంటే, ఐక్యతను బట్టి భయపడతాడు. రెండవది, ఆదికాండము
ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము అన్నాడు. ఇదే సందర్భము అబ్రహాము కదా. శారా చనిపోయింది. అప్పుడు అబ్రహాము చాలా దీనుడు, విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. తాను పరదేశినని తెలుసు ఆయనకు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు కదా, తాను పరదేశినని తెలుసుకున్నాడు. ఆ మాట చదువుతామా? అతని మనసులో ఎలాంటి దీనత్వం ఉన్నదో చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రీకులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎవరు వారంటే ఈ పైన రాయబడింది అబ్రహామును గురించి. పరదేశినని తెలుసుకున్నాడు, తాను ఎరుగుతాడు. కానీ తనను గూర్చి ఎదుటి వారు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏ దేశములో ఉన్నాడు? పరదేశిగా వచ్చాడు, తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తన తండ్రిని విడిచిపెట్టి వచ్చాడు, బంధువులను విడిచిపెట్టి వచ్చాడు. ఈ ప్రాంతములో, ఈ దేశములో, ఇప్పుడు కనాను దేశం, అది కనాను దేశములో ఒక పరదేశిగా ఉన్నాడు. ఆ దేశములో నిలకడగా ఉన్నవారు ఆయనను ఏమంటున్నారు? నీవు మహారాజువై ఉన్నావు మాకన్నాడు. మహారాజు అంటే రాజుకు భయపడతారా లేదా చెప్పండి? రాజుకు భయపడతారు కదా. అబ్రహామునకు వారు భయపడి నీవు మాకు మహారాజువై ఉన్నావు అని ఒప్పుకుంటున్నారు. ఆయనకు బ్రతిమలాడి ఇదిగో ఏదైనా స్థలాన్ని తీసుకోమని ఇస్తున్నారు. ఎందుకు భయపడుతున్నారు అబ్రహామునకు? అబ్రహాం దగ్గర సైన్యం ఉన్నదా? ఒంటరిగా వచ్చాడు. పైగా అతనికి పిల్లలేమి ఎక్కువగా లేరు. ఒక కొడుకు పుట్టాడు, ఇస్మాయిల్ ఒకడు ఉన్నాడు, ఇస్సాకు ఒకడు ఉన్నాడు. ఇకుంటే పనివారు ఉన్నారు, కానీ పెద్ద సైన్యము లేదు. గొప్ప ఒక దేశ సైన్యము కానీ లేక ఒక బంధువర్గం కానీ పెద్ద సమూహం కానీ అతనితో లేదు. కానీ ఆ స్థానికంగా ఉన్న వారు అబ్రహామును మాకు మహారాజువై ఉన్నావు అనే భయముతో ఉన్నారు అబ్రహామును గురించి. ఎందుకంటే ప్రియులారా, 22వ అధ్యాయానికి వస్తే అబ్రహామును గురించి అనేక విషయాలు మనకు తెలుసున్నా 22వ అధ్యాయములో దేవుడు అతన్ని గూర్చి ఒక మాట అన్నాడు. 12వ వచనం, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అన్నాడు. అబ్రహామునకు వారెందుకు భయపడుతున్నారు? అబ్రహాము దేవునికి భయపడేవాడు. అర్థమవుతుందండి? అబ్రహాము దేవునికి భయపడువాడు గనుక అబ్రహామును చూచి ఆ దేశస్థులు భయపడి ఆయనను మా మధ్య నీవు మహారాజువుగా ఉన్నావు అన్నారు. ఎప్పుడు భయపడతారు ఇప్పుడు చెప్పండి? మనము దేవునికి భయపడు వారమైతే లోకం మనతో భయపడుతుంది. మనం దేవునికి భయపడే వారంగా ఉండాలి. దేవునికి భయపడేవారు ఎలా జీవిస్తారంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి భయపడేవారు ఎలా జీవిస్తారు? వారి జీవితాన్ని బట్టి లోకం మనలను చూసి భయపడుతుంది. మన మంచితనాన్ని చూసి లోకం భయపడుతుంది. మన శక్తి, మన సామర్థ్యతలు, మన బలం, మన ఆరోగ్యం, వీటిని కాదు చూచి భయపడేది. మనము దేవునికి భయపడు వారం అయితిమా? అబ్రహాం అందుకే విశ్వాసంతో బ్రతికాడు. ఎవరు లేరు ఆయనకు. అబ్రహాంకి ఎవరున్నారండి? ఆ లోతు ఒక్కడుండే వాడు విడిచి వెళ్ళిపోయాడు.
అబ్రహాము ఒంటరిగా వచ్చాడు. ఎన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రయాణం చేశాడు. అబ్రహాం ప్రయాణాలు మనం చూస్తే వరుసగా ప్రభుచిత్తమైతే మళ్ళీ మళ్ళీ ధ్యానించేటప్పుడు మళ్ళీ విస్తారంగా ధ్యానం చేద్దాం. చాలా సంగతులు అద్భుతంగా దేవుడు రాసుంచాడు మనం నేర్చుకోవడానికి. అబ్రహాము ఎలా విశ్వాసములో ఎదుగుతూ బలపడుతూ ఈ అధ్యాయానికి వచ్చేసరికి విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఇది 22nd చాప్టర్. అది ఫైనల్, ఆయనకు ఒక పరీక్ష. అప్పటి నుండే ఇక విశ్వాసులకు తండ్రి. అంతకంటే ఇక విశ్వాసం ఎంత ఉంటుందని తన సొంత కుమారుణ్ణి తన చేతులతో బలి అర్పించడానికి సిద్ధపడిన మనసు, అది దేవుని కొరకు. అంతకంటే ఎక్కువ విశ్వాసము ఇక కొలవలేము దాన్ని, అంతకంటే ఎక్కువ ఉండలేదు. అందుకే అక్కడ దేవుడు ఒక స్టేట్మెంట్ చేశాడు, నీవు నిజముగా దేవునికి భయపడు వాడవు. ఇంతవరకు భయపడుతూనే వచ్చాడు, భయముతోనే వచ్చాడు, దేవుని సన్నిధిలో నడుస్తూ దేవుని చిత్తానుసారమైన నడిపింపులోనే ఉన్నాడు. కానీ ఈ 22వ అధ్యాయంలో నీవు దేవునికి భయపడు వాడవని ఒక సర్టిఫికెట్ పొందేశాడు దేవుని చేత. అందుకే ఆ దేశపు ప్రజలందరూ అబ్రహామును చూస్తే భయపడిపోయి నీవే మహారాజు అన్నాడు. నీవేది కోరుకుంటే ఆ స్థలాన్ని తీసుకోవచ్చు. రెండవది, మనము దేవునికి భయపడు వారమైతే మనల్ని చూసి అనేకులు భయపడతారు. మనం ఏమి చేయని అవసరం లేదు. మనం ఎదురాడి వాదం పెట్టుకునే అవసరం లేదు, ఎదురాడి పోరాడే అవసరం లేదు. దేవునికి భయపడు వారమైతే, దేవుని అందు భయభక్తులు గలవారం. ఇది మళ్ళీ విస్తారమైన ఒక సబ్జెక్టు, దేవునికి భయపడేది అనేది. దేవునికి భయపడడం అంటే ఏంటి అనుకుంటారా? వాక్యాన్ని చదువుతూ ఉండండి, ఎప్పుడైనా మళ్ళీ అంశాన్ని మనము ధ్యానించుకుందాం. దేవునికి భయపడు వారిలో ఉండే లక్షణాలు, ఉండే గుణాలు ఎలా కనిపిస్తారు, దేవునికి భయపడే వారు ఎలా కనిపిస్తారు, దేర్ అపియరెన్స్ ఎలా కనిపిస్తారు, చూస్తేనే మనం గుర్తుపట్టొచ్చు వీరు దేవునికి భయపడువారని. అదే మనం అనేకులకు కనపరిచే విధానం, మనల్ని చూస్తేనే ఎదుటివాడు అనుకుంటాడు వీరు దేవునికి భయపడేవారు కనుక వారు మనకు భయపడతారు. అలాంటి విశ్వాస జీవితంలో ఎదగాలి. అదే ధైర్యాన్ని మనకిస్తుంది. లోకములో బ్రతకడానికి మనకు ధైర్యం ఏంటంటే మనము దేవునికి భయపడువారం. లేకపోతే ఈ లోకములో, లేక ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మనం మైనారిటీస్ అంటారు కదా, మనము తక్కువగా ఉన్నాం. కానీ భయపడని అవసరం లేదు. అనేకులు ఇతరులున్న ప్రాంతంలో మనం ఒంటరిగా ఉంటే కొన్నిసార్లు భయమేస్తుంది. అంటే వీళ్ళంతా వేరుగా ఉన్నారు, నేను ఒక రకంగా ఉన్నా. వారి పండుగలు వచ్చినా, వారి అవి వచ్చినా, వారి పరిస్థితులు వచ్చినా భయపడిపోతాం మనం. సహజం, మనకు భయం కలుగుతుంది. కానీ ఒక ధైర్యం ఏంటంటే నేను దేవునికి భయపడువాడను. దేవుడు తన కృపతో మనందరినీ కాపాడుతుంటాడు. బాంబేలో చాలా రైడ్స్ జరిగినాయి కొన్ని సంవత్సరాల క్రితం. భయంకరమైన రైడ్స్, కండ్ల ఎదుటనే కాల్చి చంపేసిన దృశ్యాలు చూశాం. ఆ సమయాల్లో ఎవరు కాపాడారు అనుకుంటారు మనలను? ప్రభువే మనలను కాపాడాడు. ప్రభువుకు భయపడిన వారమైతే, ప్రభువునందు భయభక్తులు గల వారంగా జీవిస్తూ ఉంటే ఎన్ని ఉపద్రవాలు జరుగుతూ ఉన్నా, 91వ కీర్తన మనకున్నది కదా, పక్కకు 10,000 మంది పడినా ఈ అపాయం మన దగ్గరికి సమీపించదు అని. దేవునికి భయపడు వారమైతే ఎదుటివారు మనకు భయపడతారు. రెండవ మాట కదా, మరొక మాట చదువుకుందాం. వీరి వరుసలోనే చదువుకుందాం. వీరి కుమారుని కాలానికి వద్దాం. ఇప్పుడు 26వ అధ్యాయం, 26వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా అన్నాడు.
ఇప్పుడు అబ్రహామును చూశాం కదా, అబ్రహామును భయపడ్డారు అబ్రహాము. ఇప్పుడు ఇస్సాకును కూడా అదే విధంగా, ఇస్సాకు కూడా ఇప్పుడు ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు. ఇస్సాకు ఎక్కడున్నాడు? ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు. అక్కడి రాజు అబీమెలెకు. అబీమెలెకు పెద్ద రాజు, దేశమంతటికి రాజు అతను. ఇస్సాకు భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎక్కడి నుండో వచ్చేశాడు, వారి దేశంలో నివసించడానికి ఉన్నాడు. పరదేశిగా వచ్చాడు. పెద్ద సమూహం ఏమి లేదు అతనితో. పనికత్తెలు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, తమకు ఐశ్వర్యం ఉన్నది. అంతేగాని పెద్ద జనాంగం ఏమి లేదు. ఇతనితో భయపడడానికి ఆయుధాలు ఏమి లేవు అతని దగ్గర. కానీ ఇస్సాకుతో భయపడుతున్నాడు అబీమెలెకు. ఏమంటున్నాడు? మమ్మను విడిచి వెళ్ళిపోమంటున్నాడు. నీవు మాకంటే బలవంతుడవు అని చూస్తున్నాడు. ఇస్సాకులో ఏం బలం ఉన్నది చెప్పండి? ఏం బలం ఉన్నది? ఎక్కడ యుద్ధాలు చేయలేదు. తన తండ్రి కంటే చాలా దీనుడు ఇంకా ఇస్సాకు. తన తండ్రి కంటే చాలా గొప్ప సాక్ష్యం కలిగిన వాడు ఇస్సాకు కూడా. ఇస్సాకు జీవితాన్ని ఏ లోపము లేనివాడు, ఏ తప్పిదమును చేయనివాడు, దేవుని దృష్టిలో చాలా నమ్మకంగా జీవించిన వాడు ఇస్సాకు. బాల్యమునందే తను తాను దేవునికి అర్పించుకోవడానికి సిద్ధపడిన వాడు. బాలుడుగా ఉండగానే బలిపీఠం మీద బంధించి దేవునికి నిన్ను అర్పణ చేస్తున్నానంటే అప్పగించుకున్నవాడు ఇస్సాకు కదా. తన జీవితాన్ని ఎంత దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదమే. ఎందుకు భయపడ్డాడు? ఎందుకు భయపడ్డాడు అబీమెలెకు అంటే, దానికి ముందు వాక్యాలు చూద్దాం. 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అన్నాడు. 14వ వచనానికి వస్తే, ఫిలిస్తీయులు అతన్ని చూసి అసూయపడిరి అన్నాడు. అసూయపడునంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదము చేత బలము పొందుతూ ఉన్నాడు తనలో. హి బికేమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఎదుటివానికి కనిపిస్తున్నది ఇస్సాకులో ఉన్న బలం. కానీ ఇస్సాకు అయితే దీనుడే. ఎక్కడ యుద్ధాలు చేయలేడు, ఎవరిని ఎదిరించలేడు, ఎవరితో పోరాడలేదు. పైగా అక్కడికి వెళ్ళినప్పుడు రిబ్కాకు అన్నాడు, దయచేసి నన్ను సహోదరుడని చెప్పు ఇక్కడ నీవు అని చెప్పుకున్నాడు. అలాగే ఎందుకంటే ఆ దేశపు వారు చాలా భయంకరులు, దేవుని భయం లేదని చెప్పాడు అక్కడ. అలాంటి స్థలములో దేవుని భయము లేని ప్రజల మధ్య ఆ ప్రజలను పరిపాలించే రాజు కూడా ఇస్సాకుకు భయపడి, నీవు మాకంటే బలవంతుడవు, నీవు మమ్మను విడిచి వెళ్ళిపో దయచేసి అని వేడుకుంటున్నాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుని ఆశీర్వాదము అతనిలో ఉన్నది. దేవుని ఆశీర్వాదం. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదము ఎదుటివానికి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకున్న ఆశీర్వాదము ఎలా కనుగొంటాను చెప్పండి? చాలా బంగారు పెట్టుకొని వస్తే ఆశీర్వాదమా? పెద్ద పెద్ద ఖరీదైన దుస్తులు వేసుకుంటే, మంచి గడారాలు పెట్టుకొని, చైన్లు పెట్టుకొని వస్తే ఆశీర్వాదమా? అందరిలో నిన్ను చూసి ఎవడు భయపడడు. కార్లు తీసుకొని వస్తే భయపడతాడా? మనకున్న ఆశీర్వాదము మనకు కలిగిన ఐశ్వర్యమును బట్టి కనిపించేది కాదు. లోకములో అందరికీ ఉన్నాయి, దాన్ని చూసి ఎవడు భయపడడు. మళ్ళీ మనకు అది పాఠం కాదు. మనము లోకములో పరదేశులంగా ఉన్నాం. ఇక్కడ సంపాదించి ఇవన్నీ సమకూర్చుకోవడానికి కాదు, ఒకరోజు విడిచి వెళ్ళిపోవలసిన వారం. మనకున్న ఆశీర్వాదం ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చాడు. ఏంటది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, క్రీస్తు యేసునందు
పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించెను అని రాశాడు. అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. మనం ఏదో లోక సంబంధంగా ఆశీర్వాదాలు పొందాలని ప్రయాసపడుతున్నామేమో. అలాగూ ప్రయాసపడొద్దండి. దేవుడే ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడైతే వాటి కొరకు ప్రయాసపడతామో, సామెతల గ్రంథం ఉన్నది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. అది రెక్కలేసుకొని ఎగిరిపోతుందట ఐశ్వర్యం. ఐశ్వర్యము వెంట వెళితే, ఐశ్వర్యము పొందాలని ప్రయాసపడితే అది ఎలాగెళ్ళిపోతుందట, మన ముంగటనే రెక్కలు వేసుకొని ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోదు. నీ చేతికి అందకుండా పోతుంది. 23వ అధ్యాయపు సామెతల గ్రంథములో యెహోవా ఇచ్చు ఆశీర్వాదము మనకు ఐశ్వర్యమునిచ్చునని సామెతల గ్రంథం 10వ అధ్యాయములో రాయబడింది. ఆయన ఆశీర్వాదములు అన్ని ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలను ఎవరు భూమి మీద ఉన్నవారు కానీ ఎవరు లెక్క చేయరు. యోబు ఎంత ధనవంతుడండి! అపవాదికి ఏదైనా అడ్డమైందా అతని ఐశ్వర్యం? వీడు చాలా ధనవంతుడు, నేను భయపడతాను, వాడిని ఎలా ముట్టాలనుకున్నాడా? అనుకోలేదు కదా. అన్ని ఒక్క రోజులోనే పూర్తిగా తొలగించేశాడు. కానీ యోబును నిలిపింది ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అతనిలో ఉన్నది. ఇవన్నీ పోయినా తట్టుకునే ఆత్మీయమైన బలాన్ని కలిగి ఉన్నాడు ఆయన. దేవుని యొక్క తోడు అతనితో ఉన్నది కనుక యోబు జయించగలిగాడు. అపవాది అదే చూశాడు. అపవాది అనుకున్నాడు, బయట ఇతనికి ఉన్న ఐశ్వర్యమంతా తొలగిస్తే బలహీనుడైపోతాడు, దేవుణ్ణి దూషిస్తాడు, నశించిపోతాడు అనుకున్నాడు. అందుకే మన ఐశ్వర్యము, మన ఆశీర్వాదం ఏంటి? మన ఆశీర్వాదానికి అర్థం ఏంటంటే పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాం. పరలోక విషయములలో మనకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అవి. వీటిని ఎలా గుర్తుపడతాం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడు. దేవుడు మనకు ఒక నివాసాన్ని ఏర్పరిచాడు. దేవుడు మన కొరకు రకరకాల బహుమానాలు ఏర్పరిచాడు. ఇవన్నీ పరసంబంధమైనవి. వీటిని ఇప్పుడు గ్రహించాలి. వీటిని మనము పొంది ఉన్నామనే విశ్వాసముతో బ్రతుకుతూ ఉండాలి ప్రభు కొరకు. ఇవి ఎరగకుండే మన ఆశీర్వాదాలు అనేకులకు కనిపించవు. దైవికమైన పరసంబంధమైన దైవ ఆశీర్వాదములతో నింపబడిన వారి ముఖాలే వేరుగా ఉంటాయండి. ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. తృప్తి కలిగి ఉంటారు వారు అన్నాడు. తృప్తి కలిగిన వారి మొఖాల్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు చాలా చక్కగా అన్నం భుజించి తృప్తిగా ఉన్నారనుకో, నన్ను చూస్తేనే ఏర్పడుతుంది. అన్నం తిన్నావా అని అడగడానికి అవసరం లేదు. యు ఆర్ హ్యాపీ. అదే అన్నం తినకుండా ఉండండి, ఆకలితో ఉండండి, ఎలా ఉంటాం? అర్థమైపోతుంది, తినలేవా అంట. దైవికమైన ఆశీర్వాదాలు పొందిన వారి విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే సంతృప్తిగా ఉంటారు. కలిగిన వాటితో తృప్తి పడేవారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నది. 3వ మాట ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఎదుటి వారిని భయపడేలాగా చేస్తుంది. మనకు భయపడిపోతారు. వీరు చాలా ఆత్మ సంబంధంగా దీవించబడ్డారు. వీరు వారికి ఉన్న విశ్వాసము అపారమైనది. వారు దేనికి భయపడేవారు కాదు. కరువు సంభవిస్తున్నది, భయపడలేదు అక్కడ. ఇస్సాకు ఆ దేశములో కరువు ఉన్నది. అబ్రహాం అయినా ఆ కరువును చూసి ఐగుప్తునకు వెళ్ళిపోయాడు, కానీ ఇస్సాకు అక్కడే నిలిచున్నాడు. ముందే వార్నింగ్ చేశాడు దేవుడు అతనికి, నీ తండ్రి ఐగుప్తుకు వెళ్ళినట్లుగా నీవు వెళ్ళొద్దు అన్నాడు. మొదటి అధ్యాయం 26వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కరువు సంభవించినప్పుడు దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చేశాడు, జ్ఞాపకం చేశాడు, నీ తండ్రి కరువు చూసి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపోవద్దు, ఇక్కడే నిల్చుండాలి.
అలాంటి గొప్ప విశ్వాసం కలిగిన వాడు కరువులో కూడా అక్కడే నిలిచున్నాడు. విత్తనాలు వేస్తున్నాడు. వారు ఏమో ఫలించడం లేదు. ఇస్సాకు ఫలించి నూరంతలుగా ఎదుగుతున్నాడు. అదే దైవికమైన ఆశీర్వాదాలు. అనేకులు కలిగిన వాటితో వారు బాధపడుతున్నా అదే పరిస్థితిలో ఉన్న మనకు సంతోషం ఉన్నది చూడండి. ఆ సంతోషమే దైవికమైన ఆశీర్వాదం. దీన్ని విస్తారంగా మరొకసారి చెప్తానులే. ఆత్మ సంబంధమైన సంతోషం, ఆశీర్వాదము ఎలా ఉంటుంది? అదే మనకున్న ఆశీర్వాదాన్ని వీరి ఇంత కష్టాలు వచ్చినాయి, వీరు చాలా సంతోషంగా ఉంటున్నారేంటి అనుకుంటారు. అదే మనకున్న ఆశీర్వాదం. ఆ కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ఇతరులు ఏం చేస్తారు? బాధపడతారు, దుఃఖపడతారు, కృంగిపోతారు. అవే కష్టాలు, శ్రమలు ఉన్నప్పుడు ఒక విశ్వాస జీవితం, నిజమైన విశ్వాసి, దేవుని యందు భక్తి భయముతో ఉన్నవాడు నివాంతంగా ఉంటాడు. కదలడు, మెదలడు, తొందరపడడు. నెమ్మదిగా ఉంటాడు. లేకపోతే ఇంకా సంతోషిస్తాడు. పర్వాలేదు అనుకుంటాడు. ఈ సాక్ష్యం ఎప్పుడైతే కనిపిస్తుందో ఎదుటి వారికి, వారు గ్రహిస్తారు వీడు దైవ ఆశీర్వాదమును పొందినవాడు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఇలాగ ఉండలేడు. దేవుని ఆశీర్వాదములో ఉన్న స్థితి ఏంటంటే, అలాగు మనము ఏ పరిస్థితిలోనైనా ప్రభు కొరకు అందుకే పౌలు రాశాడేంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అన్నాడు. అది ఎలా సాధ్యం అనుకుంటాం? సాధ్యం కాదు. మనము ఈ భూ సంబంధమైన మనస్సుతో కాదా, లేక శరీర విషయాల్లో మనం ఆలోచన చేస్తే సాధ్యం కాదు మనకు. కానీ ఇది పరసంబంధమైన ఆశీర్వాదం మనకు. శ్రమలలో కూడా సంతోషించేది పరసంబంధమైన ఆశీర్వాదం అది. శ్రమలు మాత్రము తప్పవు. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. తప్పిపోవాలి, తప్పిపోవాలి అని మనం ఎంత ప్రయాసపడినా దేవుడే సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు. కానీ శ్రమలలో నిలిచేది, శ్రమలలో సంతోషించేది, శ్రమలు దాటిపోయేది, అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. దాటిపోతాం శ్రమలు. శ్రమలు మనలను కృంగదీయవు. శ్రమలు మనకు నష్టం కలగజేయవు. దానికి ముందే దేవుడు మనలను దాటిచ్చేస్తాడు. వాటికి నిల్వ చేసే శక్తినిస్తాడు. అది పరసంబంధమైన ఆశీర్వాదం. అదే ఈ ఆశీర్వాద స్థితిని ఎదుటి వారు చూచినప్పుడు వారు భయపడతారు. వారు భయపడతారు. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఇదే అంశాన్ని కొనసాగిస్తాం. ఎందుకు భయపడతారు? ఎదుటి వారు భయపడేటట్లు మనము లోకములో జీవించాలి. మనం భయపడకుండా జీవించదు. అది మన అంశం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేతనే ఇదిగో ప్రభువా, ఈ పునరుత్థాన దినమందు మేమందరము మిమ్మను ఆరాధించుటకు అద్భుతమైన మీ కృపను మాకు అనుగ్రహించావు. స్తోత్రాలు. మీ వాక్యముతో మమ్మను దర్శించి ఎంతగానో మమ్మను బలపరుస్తున్నావు. ఆత్మీయ జీవితములో స్థిరపరుస్తూ ఉన్నావు. స్తోత్రాలు ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూచి యోర్దాను అవతల వారు భయపడుతున్నారు. ఈరోజు మీ ప్రజలం ప్రభువా, మేము మమ్మను చూచి భయపడడానికి ఎలా జీవించాలి? అనేకుల జీవితంలో మేము కొన్ని మాటలు ధ్యానించగలిగాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి మీరు వ్రాసి ఉంచిన మీ మాటలను ప్రభువా మేము ధ్యానించాము. అద్భుతమైనవి, ఎంతో ఆదరణ కలిగించేవి, ఎంతో ధైర్యపరిచేవి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అలాగూ జీవించడానికి మాకు తోడై ఉండండి. ఇంకా ముందు అనేక విషయాలు మాకు నేర్పించండి.
ఈ వాక్య భాగములో నుండే ఇంకా అనేక సంగతులను మేము ధ్యానించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలనివ్వండి. తిరిగి తమ తమ ఇండ్లకు వెలుచున్న ప్రయాణాల్లో వారందరికీ తోడయుండుమని, క్షేమంగా నడిపించుమని, దీవెనలతో పంపుమని, ముందున్న వారములో ఉన్న కూడికల్లో అందరూ ఆసక్తితో చేరివచ్చునట్లు మీ కృపను అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శక్తితో నింపిన ఆత్మీయ తంత్రాలన్నీ మెలకువ ఎదిరించుటకు శక్తితో నింపిన విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యములోనే విజయశీలుడా ఆత్ముడా నిత్యము నా విజయాదిన వందనాలు అందరికీ. ఈరోజు స్నాక్స్ రాహుల్ వారి తరపున ఏర్పాటు చేశారు. స్నాక్స్